మీరు హాస్పిటల్లో అంజలిని బయటకు గెంటేస్తే అప్పుడు కోపం వచ్చింది, కానీ తర్వాత కరెక్టే అనిపించింది. నా చెల్లెలు తాయెత్తులని, రక్షణ రేఖలని ఆపరేషన్ పూర్తి కాకుండా అడ్డుకునుంటే అర్జున్ ప్రాణం పోయేది కదా మామయ్య. నేనన్న దానిలో తప్పేముందో తెలియదు, కానీ అంజలి మూర్ఖత్వం వల్ల ఇంకెంతమంది బలైపోతారో అని భయంగా ఉంది అత్తయ్యా. హేమా, దేని గురించి అంత సీరియస్గా ఆలోచిస్తున్నావు? గీత నిజంగానే మారిపోయిందంటారా? ఆ డౌట్ ఎందుకు వచ్చింది ఇప్పుడు? చెల్లెలంటే ప్రాణమనే గీత 2 రోజుల నుంచి అంజలి ఎలా ఉందో, ఏం చేస్తుందో, తిన్నాదో లేదో అని ఆలోచించకుండా ఇంత కూల్గా ఉందంటే వాళ్ళ అక్క చెల్లెల గురించి మనకెందుకు, వదిలే. గీతను అంజలిని గమనిస్తే పోలికలు ఒకేలా ఉన్నా ప్రవర్తనలో తేడా కనిపిస్తుంది. నువ్వెందుకు వాళ్ళిద్దరు మనస్తత్వాల గురించి ఆలోచిస్తున్నావు నాకు అర్థం కావట్లేదు. అర్జున్ చావు బతుకుల మధ్య ఉంటే అంజలి ఏడుస్తుంది, గీత నవ్వుకుంటుంది. అది నేను గమనించాను. ఇది విందంటే గీత నీ మీద ఫైర్ అవుతుంది. అసలే పిచ్చిదన్న పేరు కూడా ఉంది. ఈ మధ్య నార్మల్ అయిందని నువ్వేదేదో వాగేకు. పిచ్చి పోలేదనిపిస్తుంది. నీకా గీతకా? చూడు హేమా, అర్జున్ స్పృహలోకి వస్తే గానీ అంజలి జీవితం ఎలా ఉంటుందో తెలియదు. మా అమ్మకి నచ్చకపోతే కన్న కొడుకునైనా సరే వెలివేసరాకు. కట్నం తక్కువిచ్చామని నన్ను ఎన్నోసార్లు ఇంట్లో నుంచి బయటికి గెంటేసింది మీ అమ్మ. మరి అంజలి వాళ్ళు సింగిల్ పేమెంట్లో కట్నం ఇచ్చారు. అయినా మీ అమ్మ వేధించడం మానలేదు. మా అమ్మకి ఫ్రైడ్ ఐటమ్స్ అంటే చాలా ఇష్టం, అందుకే ఇలా వేపుకు తింటుంది. భరించావా సరే, లేదంటే నేనెక్కడ, నువ్వు మీ ఇంట్లో ఉంటావు. అంత డబ్బిచ్చాక మళ్ళీ ఇంటికి తిరిగొస్తే మా నాన్న నన్ను చంపేస్తాడు. దానికన్నా ఇక్కడే చావో రేవో తేల్చుకోవడం బెటర్. అందరూ తిరగబడిపోతున్నారు. ఏం కాలం ఏంటో. ఎండాకాలం. ఆ, ఆ, ఆ? నేను చెప్తే మీకు కామెడీగా ఉంటుందనుకుంటా.